ఇస్తున్నాను కన్నా తండ్రి, ఎంత వందనములు స్తోత్రం. మా ఆయుష్ మొత్తం మీ చేతిలో ఉంది నాయన. మా అడుగు, మా ఆలోచన, మా ప్రతి క్రియ మీరు చూస్తూ ఉన్నారు. మాకు ఇచ్చిన కాలంలో మా పనిని సంపూర్తి చేయవలసిన బాధ్యత మాపై ఉంది అని తెలిసి మమ్మల్ని మేము ఆయత్తపరుచుకుంటూ మీ కొరకు బ్రతకటం ఈ భూమి మీద నేర్చుకోవాలి కనుక దాన్ని తర్ఫీదు పొందుకుంటూ ఏ విధమైన చింతని, బాధని ప్రక్కకు త్రోసివేసి అవన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి కనుక మా జీవిత యాత్రలో మా ప్రాణం మాలో ఉన్నంత వరకు అవి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ విసిగిస్తూ ఉంటాయి కనుక కనాను యాత్రలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే వారి జీవిత యాత్రలో వారికి ఎదురైన అనుభవాల ద్వారా మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటా మీ గురించి సనుక్కుంటూ వారి యొక్క యాత్రను సగంలోనే ముగించాము. అటువంటివన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ మా యాత్రను కొనసాగించే బాధ్యతల ప్రక్రియలో భాగంగా ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎందుకు కూడుకోవాల్సిన అవసరం ఏంటి, జ్ఞాపకపు యొక్క ఆవశ్యకత ఏంటి అని గుర్తిరిగి ఇవ్వబడుతున్న అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నిర్లక్ష్యంగా మా జీవితాలను గడపకుండా మమ్మల్ని మేము సంసిద్ధులుగా చేసుకుంటూ మీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మా జీవితంలో నైనా మీ చేత బడా మంచి బిడ్డలను అనిపించుకునేటువంటి ఆధిక్యతను పొందుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. కొన్ని బిడ్డలకి కొన్ని మాటలను చెప్పాలని ఆశపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా మీ సహాయాన్ని అందించండి. మాలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ తీసివేయండి. మీ పట్ల ఉన్న వ్యతిరేకతనంతటినీ తీసివేయండి. మీ మాటకి సమ్మతించుకునేలాగా మా హృదయాలను, మా శరీరాలను సిద్ధపరచండి నాయన. మేము ఈ లోకపు యొక్క బాధల్లోనూ, వేగంలోనూ, అతి ఆలోచనలోనూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ వదిలించుకొని మీ కొరకు సిద్ధపడగలిగి మీ కొరకు ఆలోచించగలిగేటువంటి శక్తిని ప్రసాదించండి. కేవలం వినివారు మాత్రంగా ఉండి మీ బిడ్డలనైనా వారు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి సిద్ధ మనసును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామమున మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ యొక్క ఆసక్తి వాక్యం పట్ల ఉంచుకోండి. వాక్యమే మనల్ని పరలోకం తీసుకువెళ్తుంది. మీ భక్తి ఏ విధంగా రెడీ అవ్వాలంటే నిన్ను తయారు చేసే విధానంలో, నిన్ను నువ్వు రెడీ చేసుకునే విధానంలో, నిన్ను నువ్వు సంసిద్ధత చేసుకునే విధానంలో వాక్యం కనుక లేకపోతే ఆ క్రియలు మృతమైనవి. మృతమైన క్రియలు ఉంటే దాన్ని ఏమంటారంటే, మృతమైపోయిన దానికి క్రియ ఉంటుంది, ఇంకా ఉంటుందా? కానీ మనం దేవుని యొక్క వాక్యంతో కూడినటువంటి సంకల్పంలో కనుక లేకపోతే మనం అంతా మృతులైన వారి కిందే లెక్క. ఇప్పుడు చదివిన లేఖన భాగాల్లో అంటే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. యెహోవా వలన నీకు కలిగిన సూచన. మీ జీవితంలో కూడా అందరూ మీరు భక్తి మార్గానికి రాగానే చాలామంది చెప్పినట్లుగా మీకు కూడా ఏదో ఒక సూచన కనపడుతూనే ఉంటుంది. ఆయన నమ్ముకోవడానికి, ఆయన అనుసరించడానికి, అనుసరించిన మీరు మీ జీవిత యాత్రని కొనసాగించడానికి. ఆ కొనసాగించే ప్రక్రియలో ఒకరోజు చాలా ఆనందంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. మరి కొన్ని రోజులైతే దానిలో వేగం తగ్గుతుంది. ఖచ్చితంగా వేగం తగ్గుతుంది మన భక్తి మార్గంలో. లోకపరంగా కొన్ని విషయాల్లో మనకి బోర్ కొడుతుంది, సో వాటిని వదిలించేసుకుంటాం. కానీ దేవుని యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు అంది బైబిల్. ఏమనింది? ఈ జీవన కొనసాగించాలని దాన్ని వ్యాపారాలుగా చేసుకుంటూ మీరు బ్రతకండి అని చెప్పింది. బైబిల్ యొక్క ఆలోచనను గుర్తెరగాలి అంటే దేవుడు సూచించే సూచనలు ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మీరు ఆయనకి దగ్గర అవ్వాలి. ఆయనకి దగ్గర అవ్వాలి అంటే లోకంలో కొంతసేపు ఉండి లోకపు ఘనతను కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసి
నాయన నువ్వు నాకు అవసరమైనది నాకు ఇష్టమైనది నువ్వు చేసి పెట్టు అంటే అది చెయ్యరు. ఇది నిజం, చెయ్యరు. అందుకే నేను చెప్పినట్లుగా మీరు ఉపవాసం ఉండినా మీ యొక్క ప్రార్థన ఎందుకు మీకు రిటర్న్ అవుతుంది అంటే మీరు భక్తుల్ని పేదవారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మేలు జరగాలి, మీకు మేలు జరగాలని. మీలో ఒక స్వాభావిక లక్షణం లేదు, అది దేవుడి లక్షణం. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో పొరుగు వాడిని కూడా ప్రేమించండి అన్నారా లేదా బైబిల్లో? పొరుగు వారిని గురించిన విషయాన్ని పక్కన పెట్టండి, అసలు మీ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు? ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మమ్మల్ని ప్రేమించుకుంటున్నాం కాబట్టి బాగా తింటున్నాం అంటారా? మమ్మల్ని ప్రేమించుకుంటున్నాం కాబట్టి మంచి దుస్తులు కొనుక్కొని వేసుకుంటున్నాం, ధరించుకొని ఆనందం పొందుతున్నాం అంటారా? కావలసిన వస్తువులన్నీ గృహంలో చేర్చుకొని తద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవిస్తూ నా ప్రాణంలో సుఖించు అంటున్నారా? ప్రాణం ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తం ఎప్పటి వరకు ఉంటుంది? నువ్వు బతికున్నప్పుడు. నువ్వు బతికున్నంత వరకు ఉండే రక్తానితో అంటే నీ ప్రాణానితో నువ్వు సుఖించు, జాగ్రత్తగా ఉండు, హ్యాపీగా లీడ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి అని చెప్తే అది ఎక్కడి వరకు ప్రాప్తిస్తుంది? అఫ్కోర్స్ నువ్వు దేవునికి ఎదురెళ్ళైనా సరే నేను సుఖంగా ఉంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు, కాదనటల్లా. ఎందుకంటే దేవుడు నిన్ను వదిలేశాడు అనుకుంటున్నావు, కాదు. కొంచెం వదిలాడు అంటే డోస్ పెంచి శిక్షిస్తాడు. ఇంత నీకు లిబర్టీ ఇచ్చాను కదా, నేను నీకు ఎదురయ్యి నువ్వు ఏం చేస్తున్నావు నేను అడగటం లేదు కదా. నువ్వు బాగుపడాలి అంటే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది హెల్త్ వైజ్గా చెప్తూ కూడా ముందు మీ గురించి ఆలోచించుకోండి, మీ గురించి ఆలోచించుకుంటే తప్ప మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండదు అంటున్నారు. అలాగే అది ఎంత నిజమో ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికి మీ గురించిన ఆలోచన మీకు లేకపోతే, అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నావు? ఎక్కడికి వెళ్తావు? సామాన్యంగా దేవాలయానికి వెళ్తాం, అంటే గుడికి వస్తాం, చర్చ్కి వస్తాం. అక్కడికి ఇవ్వబడిన టైంలో నీ శరీర సంబంధమైన విషయాలతో నీ తొందరపాటును కనుక నువ్వు చూపించుకుంటూ, లేదంటే నీ అనాలోచితమైన విధానంలో ఇక్కడ కూర్చుంటే ఆయన నీకేం అర్థమవుతారు? నువ్వేం ఆలోచిస్తున్నావో అలాగే అర్థమవుతారు. అర్థమవుతుందన్నమాట. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే అర్థమవుతాడు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నిన్ను దాటి రావాలి. నీ బైబిల్ అదే చెప్పింది, నిన్ను నువ్వు వదులుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నిన్ను గనక నీవు వదులుకోలేకపోతే ఆయన చూపించిన ఏ సూచిక్రియ నీకు కనపడదు, వినపడదు, చెవిని పెట్టలేవు. ఆయన నీకు ఒక సూచనలు ఇస్తున్నాడు, ఏంటంటే అంత్య దినాల్లో మీరు రెడీగా ఉండండి, నేను ఎప్పుడు వస్తానో తెలియదని మీకే హింట్ ఇచ్చాను. సో మీరెంత అలర్ట్గా ఉండాలి కదా. మీరు అలర్ట్గా ఉండాల్సింది పోయి మీరు నిద్రించేవారిగా ఉన్నారు, అపరాధులుగా ఉన్నారు, మీకు మీరే ఏమై ఉన్నారు, మీ యొక్క స్థితిగతులను బట్టి మీరే దోషులై ఉన్నారు అని చెప్తుంది బైబిల్. అందుకనే ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1వ అధ్యాయము కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏం చేయాలంట? మందిరానికి వస్తే నువ్వు ఇచ్చే అర్పణ నువ్వేది ఇవ్వాలనుకున్నా త్వరగా ఇచ్చే అంటున్నాడా? ముందు నిన్ను నువ్వు కడుక్కో. నువ్వు ఎంతైనా లోకంలో నుండే వచ్చావు. నువ్వు చెప్తే ఇక్కడికి వచ్చి నేను గుడికి వెళ్తున్నాను, గుడికి ప్రిపేర్ అయ్యాను, మంచిగా స్నానం చేసి వచ్చాను, ఉతికిన బట్టలో క్రొత్త బట్టలు వేసుకొని వచ్చాను చెప్తావు. అవి దేవుడికి కన్సిడర్ కాదు. నీ ఆత్మ మలినం కడుక్కోవాలి, అందుకే నువ్వు కూడుకోవాలి. నువ్వు ప్రతిరోజు అంటే నీకు బోరు, అసలు వారానికి ఒకసారి అంటేనే నీకు బోరు కొడుతుంది, నిరాశ కలుగుతుంది, నీరసం వస్తుంది. నేను ప్రతిరోజు అంటే నువ్వు వెక్కసం కలిగి ఉంటావు నా పట్ల. సో నువ్వు ఏ రోజు లీజర్గా ఉంటావు, మీరు సామాజికంగా కూడుకొని అప్పుడు వచ్చి ఏం చేస్తారంటే మీరు కడుక్కోనండి. శుద్ధి కడుక్కోవడానికి మించింది శుద్ధి చేయడం అంటే టోటల్ క్లియర్గా ఉండండి. ఎందుకంటే మీ క్రియలు మంచివి కాదు,
దుష్క్రియలు, దుష్టుడి ద్వారా క్రియలు కలిగి ఉన్నారు. అందుకే నా వల్ల మీకు వెక్కసం పుడుతుంది, నేనంటే బోర్ కొట్టేస్తుంది, నా మాటలంటే ఇవన్నీ ఎప్పుడు విన్నవే కదా అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ దుష్క్రియలు నాకు కనపడకుండా అవుతుందా? ఇది ఆయన కనపడకుండా అవుతుందా? అవ్వాలి అంటే నువ్వు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, మీరు శుద్ధి చేసుకునేలాగా మీ క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకొని ఇక్కడికి రావాలి, తొలగించుకొని కావాలి. అందుకే అంటున్నాడు, మీరు 15 వచనం, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పేసుకుంటాను. మీరు చేతులు ఎందుకు చాపుతారు చెప్పండి? అయ్యా నాయనా నాకు ఈ సహాయం కావాలి, బాబు ఇది చేసి పెట్టు అంటే అసలు మీరు కనపడకుండా ఆయన కళ్ళు మూసుకుంటారంట. ఎందుకని? మీ దుష్క్రియలు కడుక్కోకుండా. ఆయనకి మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనమే ఆయనకి ప్రాబ్లం, మనకేమో ఆయన ప్రాబ్లం. ఎలాగ చెప్పనా, ఆయన దుష్టత్వాన్ని చూసి సహించేవాడు కాదు, మనమేమో అది లేకుండా బతకలేము. ఇదే డిఫరెన్స్. అందుకే అంటున్నాడు, నేను మీ కన్నులు మీరు చూస్తున్నప్పుడు నా కన్నులు కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినను. ఏమంటుంది బైబిల్? లాంగ్ ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటుందా? అన్నట్టులా. నీవు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. బైబిల్లోనే ఉంది మాట, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీ చేతులు రక్తంతో ఎందుకు నిండుంటాయి? ఒకరిని చంపేయడానికి కారణమయ్యేలాగా, ఇంకొకరిని ప్రేరేపించేలాగానో, ఇంకొకరిని చంపడానికి అనుకూల పరిస్థితులు కలిగించేలాగా నీ సపోర్టివ్ క్యారెక్టర్ ఏదో ఒక విధంగా మనలో దుష్క్రియ ఉండిపోతుంది. మనకు తెలియకుండానే మన కుటుంబంలోనే మనమే, మన స్నేహితుల్లోనే మనమే, అసలు సమాజంలోనే మనమే, మనకంటే గొప్పవాడు లేడు అని మనం ఒక నాయకుడిని పెట్టుకునో, లేదంటే మనకంటే గొప్పగా పలుకుబడి ఉన్నవాడిని పెట్టుకొని మనకు తెలియకుండా అనే మాట ప్రయోగం కన్నా తెలిసి అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? తెలిసే అన్నీ చేస్తాం. తెలిసి చేస్తున్నాను కాబట్టే నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ప్రార్థన బహుగా చేసిన నేను వినను. మరి ఏం చేయమంటావు నాయన? కడుక్కో. ఎలా కడుక్కుంటావు హృదయాన్ని? వాక్యం అనే ఉదక స్నానంతో కడుక్కుంటే తప్ప, శుద్ధి చేసుకుంటే తప్ప నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అంటుంది బైబిల్. అలాగే ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు మీ హృదయములలో. ఎక్కడ? గోడల మీద కాదు, ఇంట్లో కాదు, మీ మెడలో వేలాడే సిలువలో కాదు. ఎక్కడ ఉండాలి? చదువుతున్నారా? హృదయములలో. ఎక్కడ ఉండాలంట? హృదయంలో. ఆయన క్రీస్తు అనగా ఇప్పుడు ఎలా ఉన్నారు? వాక్య రూపము, అక్షర రూపము. ఆయన మీ హృదయంలో ఉంటే తప్ప ఆయన సూచన మీకు అర్థం కాదు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. ఎలా నివసించాలి? మేము ఒక మందిరం, మా ఇల్లులో ఒక గదిని పూజా గదిగా పెట్టుకున్నాము, మా గదిని ఒక రీడింగ్ బుక్ చేసుకునే విధంగా పెట్టుకున్నాం. మేము దేవుడికి ఒక పోర్షన్ కేటాయించేసాము. ఏం అవ్వదు. ఎలా ఉండాలట? హృదయములో. క్రీస్తు హృదయములో నివసించాలంటే ముందు విశ్వాసం ద్వారా నివసించేలాగా. నీ విశ్వాసం ఎలా ఉంది? పని జరిగితే ఒకలాగా ఉంటుంది, పని జరగకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకేమైనా చేశాడా? చెయ్యడు. ఎందుకంటే నీ దుష్ట హృదయం. అది తెలియచేయడానికి నేను ఇక్కడికి రమ్మన్నాడు. నాకెందుకు జరగటం లేదు అని నీలో నువ్వు మదన పడుతూ, నీలో నువ్వు వేదన చెందుతూ, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని, ఆయనకి కేటాయించాల్సిన సమయాన్ని జోగికుంటూ, నిద్రపోతూ, అనాలోచితంగా, లేకపోతే నిర్లక్ష్యంగా, ఏదో ఉండాలి కదా అన్నట్టుగా బలవంతంగా ప్రతి చోట ఇష్టపూర్వకంగానే ఒక మాటను చూసారా? నాయన ఇక్కడ కాకపోతే నేను ఎక్కడ ఉంటే నాకు క్షేమం చెప్పు నాయన, నీ దగ్గరే ఉంటాను. నీ మందిర ఆవరణ చూడగానే నాకు చెక్కలేని సంతోషం కలుగుతుంది అన్నాడా లేదా భక్తుడు? నీ మందిర ఆవరణము చూడవలనని నాలో ఆశ పెరుగుతుంది, నాలో హృదయంలో గంతులు వేస్తున్నాను నేను
అని అన్నాడు దావీదు గారు. మనకు అలా అనిపిస్తుందా? ఎప్పుడు చూడు ఆదివారం వచ్చేయమంటారు, శుక్రవారం వచ్చేయమంటారు, ఇంకేం లాభం ఉంటుంది? కొన్ని చెప్పేవాళ్ళకి ఏం లాభం ఉంటుంది? ఏముండవు, ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. కానీ ఎందుకు ఇస్తున్నారు అంటే ఆయన ఆజ్ఞని పాటించే విధంగా మీ మనస్సులు మారి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటానికే. నీకు సమయం అనుకూలత ఉంది, నీకు ఇష్టం లేకపోయినా ఏమేందో నీకు ఇక్కడికి వరకు రావటం జరిగింది అంటే ఆయన లాక్కొచ్చి పడేశాడు. మారరా, ఇక మారరా. ఇంకెంత టైం లోకంలో ఉంటావు చెప్పు? నేను ఇంకెంత టైం నీకు ఇవ్వని చెప్పు? నువ్వు ఎప్పటికీ మారుతావు? ఇగో ఈ వ్యక్తి ద్వారా ఈ సందర్భంలో నీతో ఇలా మాట్లాడుతున్నా, ఏ విధంగా ఉంటే నా దగ్గరికి రాగలవో చెప్పిస్తున్నా. ఇవి నాకు కాదలేని అనుకుంటావేంటి? నువ్వు ఎలా ఉండాలి? నేను నీ హృదయంలో కదా, నీ విశ్వాసం ద్వారా కదా నేను నివసించాలి. అలా కాకుండా నువ్వేదో క్రియల రూపకంగా ఏదో బయట ప్రపంచానికి నేను భక్తుడిని అని చూపించుకోవడానికి అన్నట్లుగా వస్తావేంటి? అందుకనే ఒక మాట చూపిస్తాను. ఇది యెషయా గ్రంథంలోని కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనం చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. తట్టు చూస్తే ఎవరైనా నీ వైపు ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, ఏం చేస్తావు? ఏమైనా కావాలా నీకు? నా దగ్గర నుంచి అడుగుతాం. బాబాయ్ వీడంటే నా వైపు చూస్తున్నాడు, వీడికి ఏమైనా అవసరం ఉందా అనుకుంటాం. బాబాయ్ ఈవిడంటే ఇప్పుడే చూస్తుంది, ఇప్పుడే నా దగ్గర లేవే ఏమీనో అని అనుకుంటాం. మీరు ఆయన తట్టు చూడండి, ఇది దేవుడి లక్షణం. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఇక ఎన్నటికీ షేమ్ అవ్వలేదంట. ఇంకెప్పటికీ షేమ్ ఫీల్ అవ్వవు. మనుషులు నమ్ముకున్నాం అనుకో, వాళ్ళకున్న మూడ్ స్ప్రింగ్స్ని బట్టో, వాళ్ళకున్న ఫెసిలిటీని బట్టో నీకు హెల్ప్ చేస్తారు. అదే దేవుని వైపు చూడు, ఆయన వైపు చూడగానే అంటే నువ్వు చీకటిలో ఉన్నావన్న విషయం అర్థమవుతుంది. ఇదే సూచన. నువ్వు ఆయన తట్టు చూడగానే నీకు వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగిన వెంటనే నీలో రియలైజేషన్ వస్తుంది. అప్పుడు మొదలుపెట్టిన నీ భక్తి జీవితం మరెన్నటికీ లజ్జింపకపోవును. జరిగిందా మీ లైఫ్లో ఇలాగేమన్నా? అస్సలు జరగదు. ఎందుకంటే మీ హృదయాల్లో నివసించే విధంగా క్రీస్తుని మీరు గుర్తించలేదు కనుక. అవసరమైతే ఆపద ముక్కుల వాడు, అవసరం లేకపోతే ఏదో ఓడ దాటిన తర్వాత ఓడ మల్లయ్య, దాటేసిన తర్వాత ఏడరా మల్లయ్య అన్నట్టు మనం కూడా దేవుడిని అవసరాల కొరకు వాడుకోవడం మొదలు పెట్టాం. మీకు విషయం తెలుసా? ఆయన ఇప్పుడున్న రోగాన్ని స్వస్థపరిచిన మళ్ళీ రోగం రాదా? ఇప్పుడున్న అవసరత తీర్చిన మళ్ళీ అవసరత రాదా? వస్తాయి. కానీ అవసరతల కోసం, రోగాల కోసం కాదు, మీకు వెలుగు కలుగుతుందని ఆయన వైపు చూడండి. మీరు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నటికీ లజ్జింపకపోయాను అంటే 4వ వచనం అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎవరి యొద్ద? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు రిప్లై చేశారు. ఎవరైనా ఈ భూదిగంతములన్నిటినీ, ఈ సర్వ మానవ జగత్తునే కాకుండా దాని పైనున్న లోకాలన్నిటినీ సృజించిన ఆయన నువ్వు ఏంటి, నా గురించి, నీ గురించి ఏంటి అని విచారణ చేయగానేనంట ఆయన నీకు రిప్లై చేస్తారంట. చేస్తారా? ఆయన హృదయంలో నివసించే విధంగా, వాక్యం హృదయంలో ఉండే విధంగా నీ ప్రవర్తన నియమావళి ఉంటే తప్ప ఆయన రిప్లై చేయరు. మళ్ళీ పైగా అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో. భయం కలగకుండా ఉంటుందా? ఎందుకు కలగదు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భయాలు కలుగుతాయి. భయం కలిగించేలాగా పరిస్థితులు ఉంటాయి. పరిస్థితులు అలాగా జరిగేలాగా మనుషుల యొక్క ప్రవర్తన ఉంటుంది. సో భయం కంపల్సరీ జరుగుతుంది. అప్పుడు అంటున్నాడు ఆయన, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మాత్రమే తప్పించగలరు. మీరు ఎవరు నమ్ముకున్నారనుకుంటున్నారు? మీరు సామాన్యంగా నాకు ఎవరు తెలుసండి, ఆయన ఊ అంటే పని అయిపోద్దండి. ఆయన సైన్ పెడితే ఇంకా సీఎం పిఎం లెటర్లు కూడా అక్కర్లేదండి. అంత ఈక్వలైజేషన్ అండి ఆయన అంటారు మీరు ఈ లోకంలో ఉన్న అధికారులను చూసి. కానీ మీరు కనుక ఆ వెలుగు ఆయన తట్టు కనుక చూడగానే
మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటంటే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు కలిగి ఆయన మీకు భయాలు కలిగినప్పుడు నేనున్నాను అంటారట. ఉంటారు అంటే ఈయన ఎలా ఉంటారు? తప్పించే విధంగా ఉంటారు. అసలు ఈ యొక్క ఎక్స్పీరియన్స్కి మనిషి రాకపోవటం వల్ల అనుక్షణం భయం, అనుక్షణం బాధ, ఏ విధమైన ఆలోచనలైనా పెట్టుకొని భయపడుతున్నారు. కానీ నేను భయపడటానికి అసలు ఏంటి రీజను? నాకు కారకుడు ఎవరున్నారు? నా దేవుడు కదా, ఆయన నాకు అన్నీ చేయగలరు కదా, నా భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించగలరు కదా అని హోప్ ఉండటంలా మనిషి. అందుకని మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనలోనే 102వ కీర్తన 24వ వచనం చూడండి. నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము. అంటే ఏంటి? మధ్యలో తీసేమాకునైనా నన్ను మధ్యలో తీసేస్తే ఉంది, ఇక్కడ నుంచి పోతే బెటరేగా. నో, నీకు నియమించిన టైం ఎప్పుడైతే మీకు 138వ కీర్తనలో ఉంటుంది. నీ జన్మదినము మరణ దినము కలిపి నీ బుక్లో రాశాడు ఆయన. అంటే అన్ని డేస్కి సంబంధించిన వర్క్ నీకు ఉంది. నువ్వు ప్రార్థిస్తావా, పని చేస్తావా, లేకపోతే ప్రవచిస్తావా అంటే ప్రీచింగ్ చేస్తావా, అప్పుడు ప్రవచించటం ఉంది. ఇప్పుడు చెప్తావా, ఎవరి నీ యొక్క వే ఆఫ్ స్టైల్ ఆఫ్ పనితో ఆయన యొద్దకు నడిపించగలుగుతావు, ఎంతవరకు నీ పని ఉంది అని రాసుకుంటే, నువ్వు కనుక నీ అనీతి క్రియల వల్ల, నీ దుష్క్రియల వల్ల నీకు మధ్యలో పిలువబడితే నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించే భక్తుడు అంటున్నాడు, నాయనా నేను నీతో ఒక మనవి చేసుకుంటున్నాను, నా దినముల మధ్య నన్ను తీసుకొని పోకు, నువ్వు నన్ను బ్లెస్ చేయాలి. నా జీవితము అంటే నా సంవత్సరాలు ఒక తరం కాదు, తరాలు. అంటే ఎక్కడ ఉండాలి? నేను బ్రతికొచ్చి స్వర్గానికి వచ్చేయాలి, నేను బ్రతికొచ్చి ఆ పరలోకానికి వచ్చేయాలి, నేను బ్రతికొచ్చి ఆ వైకుంఠం చేరుకోవాలి. వైకుంఠం అంటే అదేదో భాష అనుకోకండి, ఉత్తమమైన లోకము అని అర్థమైందా? ఏదో వాళ్ళు మాట్లాడేశారు కదా అనుకుని వాళ్ళకి సంబంధించిన వర్డింగ్ కాదు, వాళ్ళు ఏం పేటెంట్ తీసుకోవాలా. ప్రతిదీ మనకి సంబంధించి, అంటే ప్రతి మనిషి నిజదేవుణ్ణి నమ్ముకుంటే ఎక్కడికి వెళ్ళగలము అని చెప్పే ఏకైక గ్రంథమైన ఈ బైబిల్లో ఉన్న నిజ సత్యాలు ఏంటంటే, నువ్వు మధ్యలో నీ అంతకు నువ్వు కూడా పోకూడదు. అంటే నీ అంతకు నువ్వు సూసైడ్ కూడా చేసుకోకూడదు. అర్థమైందా? ఎంత బాగా రాశాడు భక్తుడు. సంవత్సరం మధ్యలో నన్ను కొనుక్కోమాకునైనా నీ ఇచ్చే ఆ సంవత్సరాలు నాకు ఎన్నై ఉండాలి? మనమేమంటాం, 1000 ఏళ్ళు వర్ధిల్లు, నీ క్యాపబిలిటీ అది జరగంది 1000 ఏళ్ళు అని బ్లెస్సింగ్ చెప్తావు. కానీ దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? తరతరములు. తరానికి ఒక 1000 ఏళ్ళు వేసుకున్నా ఇంకెన్ని తరాలు చెప్పండి? ఆత్మకి అసలు ఇంకొక చోట నీకు తెలుసు కదా, ఆత్మకి చావు లేదు, పురుగు చావదు. ఆ చావని పురుగై ఉన్న మనము తరతరాలు ఉండాలని, అది జరగాలి అంటే ఎవరి వైపు చూడాలి? మనిషి వైపు చూడొచ్చా? మనుషులు చేసుకున్న విగ్రహాల వైపు చూడొచ్చా? మనిషిని అభిమానించి ఇంకొక మనిషి వైపు చూడొచ్చా? ఎవరిని అభిమానిస్తాం మనం? ముఖ్యంగా యాక్షన్లు చేసేవాళ్ళని అభిమానిస్తాం. ఎక్కడ ఉంటారు వాళ్ళు? సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతారు. కావాలంటే 70 mm స్క్రీన్ మీద కూడా దొరుకుతారు. బాగా వాళ్ళ కోసం ప్రాణాలు చేస్తాం, పాలాభిషేకం చేస్తాం, బ్యానర్లు కడతాం, అబ్బాయి ఏం చేస్తాంలే మనం. పోనీ వాడికి నువ్వేమో తెలుసా? అస్సలు తెలియదు. ముందు గేట్లేసేయండి అంటారు. అలాంటి వాళ్ళ కోసమా నీ జీవితాన్ని ప్రయాసపడుతున్నావు. ఇంకొకళ్ళు ఉంటారు, సరే నేను ఎక్కడ చూసానయ్యా నాకు గుర్తులేదు అంటాడు. అధికారిని వెళ్ళి మీరు ఎప్పుడన్నా నీ ఇంటికి వస్తాడు, ఫుడ్ తింటాడు, నువ్వు ఇచ్చినంత చక్కగా ఎంజాయ్ చేస్తాడు. చేసిన తర్వాత ఒకరోజు వాళ్ళు అతను పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్ళండి, ఎక్కడ చూసానో గుర్తులేదమ్మా నిన్ను అంటాడు. అలాంటి అధికారులు మనం నమ్ముకునేది. నువ్వు ఒకే ఒక్క దైవాన్ని కనుక నమ్ముకో, తరతరాలకి నీ సంవత్సరాలను అధికం చేస్తాడు. అట్లాంటి దేవుడు నమ్ముకో. అందుకే ఆ విధంగా మనవి చేసుకో. ఇవన్నీ తరతరాలకి నీ ఇయర్స్ ఎక్స్టెండ్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు తానే డైరెక్ట్ గా తనే ఒక సూచన మీకు చూపించును. హిజ్కియాకి ఒక సూచన చూపిస్తాడు, నీ ఆయుష్ పెరుగుతుందా, గడియారంలో ఉన్న కాలాన్ని 10 మెట్ల వెనక్కి పంపించేస్తాను పో అంటాడు. అదే న్యాయాధిపతుల్లోనూ ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఇంకొక అతను అడుగుతాడు, చుట్టూ ఉన్న పాలల్లో వాటర్ పడాలి, ఈ గొర్రె మంచు మీద మాత్రం వాటర్ పడకూడదు అని. కాదు మళ్ళీ నాకు ఈ చుట్టూ మాత్రం వాటర్ పడిపోవాలి, గొర్రె మంచు మీద మాత్రం వాటర్ పడకూడదు. అది మీకు రిఫరెన్స్ ఇంటికి వెళ్ళి చూసుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, 6వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది అన్నమాట. నేలంతా పొడిగా ఉండాలైనా ఎక్కడైతే గొర్రెపొచ్చు పెట్టానో అక్కడ మంచు పడాలి అంటే ఒక గిన్నె పిండుకునేంత వాటర్ వచ్చిందంట. ఇది సరే కానీ ఇట్లా కాదు, నాకు నేలంతా తడిగానే ఉండాలి, అక్కడ మాత్రం గొర్రెపొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అన్నాడట. అది చేసి పెట్టాడంట. సో ఈ లోకపరంగా అడిగారు, నీ గురించి ఏంటి నాయన, నువ్వు నాకు కార్యం చేస్తావు అన్నదానికి సూచనలు ఏంటంటే, పాత నిబంధనలో హిజ్కియా గారు ఇంకొక పర్సన్ ఫిజికల్ గా వాళ్ళు జస్ట్ టెస్టింగ్ కోసం అడిగారు. కానీ ఇక్కడ స్వయంగా దేవాది దేవుడు చెప్తున్నాడు, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏమిటయ్యా అంటే ఆలకించండి. అంటే ఇది ఒకసారి జరిగే ప్రక్రియ కాదు, ఆలకించండి. కన్యక గర్భవతి, ఇది ప్రపంచంలో ఎవరు తట్టుకోలేకపోతున్న నిజము, దేవునికి మాత్రమే సాధ్యమయ్యింది. దీని ద్వారా కన్యక గర్భవతి ఎలా అవుతుంది క్వశ్చన్తో మేము క్రైస్తవయాన్ని నమ్మము అంటున్నారు. కానీ చాలా చోట్ల చాలా ఎవిడెన్స్ చూపించిన నమ్మని వాడు ఎన్నటికీ నమ్మడు. ఒక్కసారి ఆయన వైపు తిరుగు, వెలుగు కనపడుతుంది. ఇట్లా చెప్పి మీ వైపు మిమ్మల్ని భ్రమపరచాలని అనుకోవటం లేదు. మీ ఆత్మను ఆయన వైపు త్రిప్పితే మీకు వెలుగు కలుగుతుంది. అదే అంటున్నాడు, ఆ గర్భవతి కుమారుని కలిగి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు అర్థమైందా? మీకు ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఒక కీర్తన చూపిస్తూ, మీకు కలుగు భయములన్నిటిలో నుండి తప్పించేవాడు ఆయన. మీకు తోడై ఉన్నవాడు ఎవరట? దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే పేరు పెట్టుకుంటుందంట అమ్మ. మరి మీ జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారు, అసలు ఇక్కడికి వచ్చేయడానికి కారణం ఏమిటి? బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నందుకు సంతోషం. ఇప్పుడు మనం తీసుకోబోయే కార్యక్రమం ఏమిటి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం. అదేంటి? పొద్దున్నుంచి అనుకోను కదా నేను ఇక్కడికి వచ్చాను, ఎప్పటి నుంచో ఈ ఆదివారం నేను మిస్ అవ్వకూడదు అనుకుంటూనే కదా వచ్చాను. వచ్చిన నాకు మళ్ళీ రిమైండర్ ఏంటి? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీన్ని చేయని చెప్పటం. ఇదేదో నాకు మరీ అతి శ్రద్ధ పెట్టినట్టు అనిపిస్తుంది, కొంచెం మూఢత్వం అనిపిస్తుంది, లేకపోతే ఇంకొంచెం దగ్గరికి వెళ్తే చాదస్తంగా అనిపిస్తుంది. అసలు జ్ఞాపకం చేసుకునే కదా నేను ఇక్కడికి వచ్చాను. కాదు, నువ్వు నీ దుష్క్రియలు మానుకోలేదు. దట్స్ వే రిమైండర్. అర్థమవుతుందా? దుష్క్రియలు మానుకోకపోతే మనవి ఆయన వినడు, కళ్ళు మూసుకుంటాడు. నువ్వేమో నేను వచ్చేసానని మార్కులు కొట్టేస్తున్నావు ఇక్కడికి వచ్చి. దొంగకి నీకు తేడా లేదు. దొంగ ఎలా వస్తాడు? దొంగతనంగా వస్తాడు. అంటే చెప్పలేవు. నువ్వెలా వస్తున్నావు? బహిరంగంగా వస్తున్నావు దొంగతనానికి. అంటే బ్లెస్సింగ్ కోసం నేను వచ్చేస్తున్నాను కదా గుడికి, నేను ఆయన కొరకు బిడ్డగా బ్రతికేస్తున్నాను కదా అనుకొని వస్తున్నావు. రిజల్ట్ కనపట్టలా. నీ ఫ్యామిలీలో నువ్వు ఇంకొకరిని చేంజ్ చేసే విధంగా నీ క్యారెక్టర్ చేంజ్ అవ్వట్లా, నీ యొక్క బిహేవియర్లో ఆయనకి నచ్చే విధంగా నువ్వు మారటల్లా. ఎంత ద్రోహం చేస్తున్నావో తెలుసా? ఇస్కరియోతు యోధా కంటే ఘోరంగా. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? చక్కగా ఆయన వెంటే ఉన్నాడు, డబ్బు సంచి ఎంత ఆయనకే ఇచ్చాడు, డబ్బు సంచి నాకు ఇచ్చేసాడు. ఈయన కావాలనుకుంటే ఆ చేపలో ఉండదని తీసుకురంటే దేనారం వచ్చేసింది. మళ్ళీ ఈయనేమో లోకపరంగా నాకు ఏం లేవంటున్నాడు. నాకు నక్కలకి కొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి నో ప్లేస్ అంటున్నాడు. ఏంటి అర్థం కావట్లేదని ఏమన్నా ఆలోచించరా? అవసరానికి ఇదేదో ఆయన వెంట గుంపులు
ఈయన ఏదో క్రేజీ ఫెలో లాగా ఉన్నాడు, నేను కూడా వెంటపోతే నాకు భోజనం ఫ్రీ, బెడ్ ఫ్రీ, ఇంకా అవసరం ఏదైనా అనారోగ్యం అయితే ఆయన చెయ్యి తగలగానే నాకు హాస్పిటల్ ఖర్చు లేకుండా స్వస్థత వచ్చేస్తుంది. సో నేను నాకు జరిగే అవసరాలు జరిగిపోతాయి కదా, అవునా కదా? అలా స్వయం లాభం వస్తుంది, పేరుకి భక్తుడన్న ఒక పేరు ఉంటుందని దరిద్రపు ఆలోచనతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనుకోండి. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎలా ఉన్నాను తెలుసా నీకు? నేను ఎలా బిహేవ్ చేశానో తెలుసా లోకంలో? నీకన్నా 4-5 జతలు ఎక్కువ ఉన్నాయిరా. బీరువా తలుపు తీగానే వచ్చేస్తాయి, కింద పడే బట్టలు కొన్ని, బీరువాలు అడల మీద కొన్ని, అల్మరాలో కొన్ని. నాకేమున్నాయి? ఏమన్నారు? ఫ్యామిలీ ఉంది నీకు. ఇంటికి వెళ్ళగానే రెడీ చేసి ప్రిపేర్ చేసి వేడిగా పెట్టినా, చల్లగా పెట్టినా, ఫ్రిడ్జ్లో పెట్టినా, ఓవెన్లో పెట్టినా, ఏం కావాలి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టినా అంటానికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. నాకెవరు ఉన్నారు? బుజ్జగించి గోరు ముద్దలు పెట్టడానికి అమ్మ ఉంది. కానీ నా మీద అమ్మ వేసిన అపవాదం ఏంటో తెలుసా? మతి చెలించిన వాడు. సహజంగా ఏమన్నాడు తెలుసా? దెయ్యం పట్టినవాడు. ఇన్ని విషయాలుగా నేను మిమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెబితే మీరు ఇక్కడికి వచ్చి మీ వేషధారణ జీవితాన్ని చూపిస్తే నేను ఎలాగా భరించగలను? సో మీరు తీసుకుంటున్నప్పుడు మీకు తెలిసే చేస్తున్నారు కాబట్టి మీలో చాలా మంది అపరాధులు, నిద్రపోతున్నారు, రోగులయ్యారు. మీకు మీరే శిక్ష ఇది ఖచ్చితంగా విధించాలి అన్నట్టుగా తింటున్నారు, త్రాగుతున్నారు. ఇది చెయ్యొచ్చునా? నేను మీకు ఒక సూచక్రియ చూపిస్తున్నాను, నేను మీకు తోడై ఉంటున్నాను అనేటువంటి విధంగా పేరు పెట్టబడిన కుమారుని భూమి మీదకు పంపిస్తాను. ఆయన ఎంత రాడికల్గా అయినా, ఆయన ఎంత హైపర్ అయినా, ఆయన తనను తాను తగ్గించుకునే విధానంలో చూపించి మరి మీరు కూడా ఎవరైనా హై ప్రొఫైల్కి వెళ్ళాలని అనుకుంటే పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకుంటామా? తగ్గించుకోండి. తల ఉబ్బేసి వెళ్ళిపోతాం. పొద్దున్నే నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఇవి మన ఆలోచన. అంటే మన జీవితము బైబిల్ చెప్పే విధానానికి, దేవుడు ఉండమన్న విధానానికి అస్సలు ఉండటంలా. అందుకే మీ ప్రార్థన నేను వినను. మీరు ఎంతగా ప్రార్థించినా అన్నాడా లేదా బైబిల్లో? అందుకని ఒక మాట చూపిస్తాను. నహూము గ్రంథము 1వ అధ్యాయం ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. బల్లకి మీ హృదయాన్ని సిద్ధపరచండి. మీ అపరాధాలను ఒప్పుకుంటూ, ఆయన్ని అడుగుతూ, ప్లీజింగ్ చేస్తూ, ఆయన మీ మొర వినేలాగా మీ ప్రవర్తనని మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఇంకొక ఛాన్స్ని గుర్తెరిగి మరి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. 1వ అధ్యాయము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎవరట ఆయన? యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే ది బెస్ట్ అనే కదా. ఆయన లార్డ్ ఈజ్ గుడ్ అని అంటుంది కింద. ఆయన ఎంత మాట్లాడుకున్నా మంచివాడే. ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. కానీ తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నువ్వు ఎంతవరకు ఆయన వాడుకోవాలనుకుంటున్నావో ఆయన తెలీదా? ఎలా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావో తెలీదా? ఏ అవసరం కోసం ఇక్కడికి వచ్చి ఆయన నమ్మానట్టు నటిస్తున్నావో ఆయనకి తెలీదా? ఆయనకి అందరూ తెలుసు. ఆయనే మంచి దేవుడు. ఆ మంచి దేవుడు అందరికీ ఆశ్రయదుర్గం. ఈవెందో ఆయన ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో ఆయనకి తెలుసు. నువ్వు తెలియదు అనుకున్నావు ఏంటి? ఆయనకి అన్నీ తెలుసు. తెలిసినా టైం ఇచ్చాడంటే ఏంటి అర్థం? తుఫాను అక్కడ కేంద్రీకృతమైంది అన్నాడంటే ఏంటి అర్థం? ఇంకా మరింత స్పీడ్ పెంచుకొని ఏవైతే టార్గెటెడ్గా ఉన్నాయి, చెట్ల, ఇళ్ళ, మనుషుల మొత్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అంటే నీకు టైం ఇవ్వబడుతుంది కదా అని నిన్ను నువ్వు చక్కగా ప్రాంపరింగ్ చేసుకుంటూ ఉండకు. నిన్ను నువ్వు నలకొట్టుకో. ఎంతగా అంటే ఆయన శ్రమ పొందినంతగా.
శిలువ మరణం పొందేంతగా కూడా నువ్వేం రాలేదు కదా. అందుకే కదా హెబ్రీ పత్రికలో అంటాడు, ఆయన మరణం పొందినంతగా అంటే రక్తము చలి చూచే విధంగా మీకేం శ్రమలు లేదే, తినడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, హాయిగా జీవిస్తున్నాం, బ్రతుకు బాగుంది. కానీ ఇంత బాగుంది కదా అని నువ్వు అసలు నమ్మవలసిన విధానంలో నువ్వు రావటంలా, జబ్బు కలగజేసినా వినటంలా, బాధ కలగజేసినా వినటంలా, శోధన ఇచ్చినా కలగటంలా, ఏం చేసినా బాగుందంటావేంటి నువ్వు అనే ఆయన చెప్తూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని కనుక నువ్వు మార్చుకోకపోతే ఆయన నీ మాట వినడు. సో నీకు బలలో చేతులు వేసే అవకాశం కానీ, నీకు ఆరాధించే అవకాశం కానీ, ఇక్కడికి రావడానికి కానీ ఆయన నీకు ఇచ్చిన భిక్ష. నువ్వు మారటానికి ఆయన ఇచ్చిన మరొక అవకాశం. రేపు వెళ్ళి నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా డాడీ, నాయనా, తండ్రి అని నువ్వు అడిగావనుకో, అడుగుతావని తెలుసు కదా. అందుకే ఇన్ని దినాలు, ఎన్ని రోజులు రావాలి, బోరు పడుతుంది దేవుడి దగ్గరికి అంటావు, ఒకరోజు నాకు పని ఉందంటావు, ఒకరోజు నాకు ఫంక్షన్ ఉందంటావు, ఒకరోజు నాకు బాగోలేదంటావు. ఇవన్నీ కూడా ఆయన లెక్కలే. రోగం వచ్చినా వచ్చావా నాయన, పనున్నా వచ్చావా, నీ పని కోసం నీ లోకపరమైన పనిని అక్కడ పక్కన పెట్టి నా కోసం వచ్చావా అంటే నేను నీకు ముఖ్యుడని నాకు అర్థమైంది. సో నువ్వు ఏమి అనుకుంటున్నావో చెయ్యాలి, నాకు దేవుడు చేస్తే బాగుండు అనుకుంటున్నావో, నువ్వు అనుకోకముందే నీకు అన్నీ నేను చేసి పెడతా. అందుకే ఆయన ఉత్తముడు, తెలుసా, ఉత్తముడు. ఆయన ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ దేవుడు తీసుకున్న డెసిషన్ ఏంటి, ఆయన కుమారుడు ఏ విధంగా తొలగాడు, ఏం చేసి ఆ పరలోకాన్ని సాధించుకున్నాడు, రక్త మాంసములు, అదే రక్త మాంసం ధరించుకున్న నువ్వు అసలు నీలో నీ పోరాటాన్ని నువ్వు నెగ్గుతున్నావా లేదా, అసలు నెగ్గటం లేదన్నా బొర్రకేమన్నా తట్టిందా, బల్ల తీసేసుకుని వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపోతే నేను పరలోకం ఇక్కడ తినేసాను తాగేశాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతానంటావా. అందుకని లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇది చాలా జాగ్రత్తగా చదివితే తప్ప అర్థం కాదు. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ, ఎవరు లేపుతారు మృతుల్ని? చెప్పాలి, ఎవరు లేపుతారు? విష్ అంటే పోతాడా? విష్ అంటే లభిస్తాడా? మరి హాస్పిటల్స్ ఎందుకు? ప్రతిరోజు చక్కగా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా. మంచి స్వస్థత వరం ఉంది అని బ్యానర్ల మీద డిక్లరేషన్ వేయించుకునే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి కొంతమందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. కానీ నిజాన్ని మాట్లాడాలి కదా. మృతుల్ని లేపేది ఎవరు? ఇక్కడ ఉందేంటి? దేవుడే. మృతులను లేపు దేవుని అందే కానీ మాయందు మేము నమ్మకం ఉంచుకొనకుండునట్లు. ఎవరి మీద నమ్మకం ఉంచాలైతే? మృతులను లేపే దేవుని మీద నమ్మకం ఉంచాలి. నా మీద నేను అస్సలు నమ్మకం ఉంచుకోకూడదు. ఎంత బాగా ఉంటానంటే నేను ఇట్టాగే నీతిగా బతికేసి లోకాన్ని వదిలేసి పరలోకం వెళ్తాను అనుకోవడం నీ భ్రమ. నాయన, నీ ఉచితమైన కృపచేత నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దావు, కానీ నేనేం నీతిమంతుడిని? అబద్ధం ఆడరాదు అన్నావు కాబట్టి నేను అబద్ధం ఆడలేదే. హత్య చెయ్యొద్దు అన్నావు కాబట్టి చేయటం లేదే. నరహత్య చెయ్యొద్దు అన్నావు కాబట్టి నేను బిగించుకొని కూర్చున్నాను కాబట్టి నేను ఇట్లా ఉన్నాను. అదే నువ్వు అది తీసే, ఎన్ని హత్యలు చేసి ఇక్కడికి వస్తాను, నా చేతిలో చావు మూడిందిరా అన్న నేను దాని క్రియారూపం దాల్చడానికి ఎంతసేపు? సో మనం మనంతట మంచి వాళ్ళం కాదు. మనలో మనకు తెలియకుండా మనల్ని మనమే డామినేట్ చేసే క్రియ ఉంది. ఇది అదే అన్నారు కదా పౌలు గారు, ఈ శరీరము ఎప్పుడు మంచి చేయాలనుకోదు, చెడే చేయాలనుకుంటుంది. కానీ వేరొక నియమం ఉందని తెలుసుకున్న నేను నా మీద నేను నమ్మకం ఉంచుకొనటం లేదు. మృతులను లేపే దేవుని మీదే నమ్మకం ఉంచాము గనకే మరణం అవ్వటం నిశ్చయం. ఏమిటట? చచ్చిపోతాను, ఇది నిజం. క్రైస్తవులకు ఉండాల్సింది ఇది. నేను చచ్చిపోతాను, ఇది నిజం. అట్లా బతుకుతున్నారు ఎవరన్నా? వాక్యం కోసం ప్రాణాలు ఇచ్చే స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే కాదు, నా ప్రాణాన్ని నెమ్మదిగా జాగ్రత్త సుఖముగా ఉండు నిమిత్తము ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్న ఆ ధనవంతుడికి నీకు ఏంటి తేడా? నిన్ను సుఖంగా ఉంచుకోవడానికి కాదు, ఆయన ఎన్ని ఫెసిలిటీబుల్గా నిన్ను ఉంచితే అంతగా ఆయన కొరకు పనిచేసి తీరాలి. అందుకే అంటున్నాడు, ఎట్లాగైనా నేను చచ్చిపోతానని నాకు తెలుసు అని నమ్మకము మా
మేము కలిగి ఉన్నాం. క్రైస్తవులైన మీరు కలిగి ఉన్నారా? మీరు ఎప్పటికైనా చచ్చిపోతారు, కానీ మరణాన్ని నుంచి లేపే దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది రుజువు చేయడానికి యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా లేపాడు. మొదటిగా లేచిన ఆయన మీరు కూడా ఇలాగే లేస్తారు పునరుత్థాన దినమునని కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొత్తం చెప్పాడు ఆయన. నిద్రించుచున్నవారు మొదట, నిద్రించుచున్నవారంటే మన దృష్టిలో ఎవరో మనకులాగా పడగలకి నిద్రపోతున్న వాళ్ళు, చచ్చిపోయిన వారు దేవుని దృష్టిలో ఎలాంటి వారట? నిద్రిస్తున్నవారు. ఆ తరువాత ఇదిగో ఇలా ఉన్న మనల్ని ఆ నిద్రించుచున్న వారిని ఆకాశం నుండి ఇక్కడికి మన దగ్గరికి తీసుకొని వచ్చి మొత్తంగా ఉన్న ఈ సార్వత్రిక సంఘాన్ని తీసుకెళ్ళి తండ్రికి చెప్తారు. అప్పుడు ఈ భూమి లయం అవుతుంది. ఈ క్లారిటీ లేకుండా భూమిని ఎప్పుడు పోతో తెలియదు, విశ్వాసులు ఎప్పుడున్నారో తెలియదు. 7 ఏళ్ళు శ్రమ అంటారు, 7 అక్కడ కూడా విందు కావాలి. మళ్ళీ శరీర సంబంధమైన భోజనం ఈ శరీరానికి అవసరం, పరలోకానికి వెళ్ళిన తర్వాత అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మకు సంబంధించిన వివేచన మీకు తెల్లవాళ్ళు చెప్పి తీరాలి. కానీ బల్ల తీసుకుంటున్న మీరు కొద్ది సమయమే మాకు ఇస్తారు కనుక, ఇక్కడ వినటానికి మీరు కొద్ది సమయమే ఉంటారు, మేము కూడా అలాగే ఉంటాం కనుక ఈ కొద్ది సమయంలోనైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది నేను చచ్చిపోతాను అని. చచ్చిపోయిన నా గతి ఏంటి అని నువ్వు అడిగే లోపు ఇదిగో తిరిగి లేపబడిన నా కుమారుడు యొక్క క్రొత్త నిబంధన క్రిందకి మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా తిరిగి లేస్తారని హోప్తో, అదే తెలుగులో చెప్పబడినట్లుగా నిరీక్షణతో ఉంటే ఆ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచబడవు. సో ఇది ధన్యత మీకు దయచేయాలని దేవుణ్ణి కోరుకుంటూ నా ప్రార్థన ముగిస్తున్నాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయనా. మనుషులు అనుకున్నట్లుగా మనుషుల యొక్క జీవన విధానం కాకుండా ప్రభా మీరేమనుకుంటున్నారో ఆ విధంగా బ్రతకటానికి నాయన మమ్మల్ని మేము నిశ్చయించుకొని ఈ భూమి మీద ఒక వ్రత జీవితాన్ని కలిగి ఉన్నాం. చెడు చేయవద్దు అన్న మీరు ఆ చెడు క్రియలు మాలో ఉంటే నీ ప్రార్థనే వినను అంటున్నాం నాయన. సంవత్సరాలు మధ్యలోనే నిలిచిపోతాయి అంటున్నాం. అలా కాకుండా ఉండాలి, మా సంవత్సరాలు తరతరాలు ఉండాలి అంటే ఇదిగో మీరు ఏర్పాటు చేసిన ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నాయన కార్యక్రమాన్ని మేము పాటించాలి. ఇదే క్రొత్త నిబంధనలోనైనా మీరిచ్చిన రక్త నిబంధన, ఈ రక్త నిబంధనలో నీ బిడ్డ ఏ విధంగా అయితే లోకంలో బ్రతికి చూపించారో ఆ విధంగా మేము కూడా రెడీ అవ్వాలని, క్రీస్తు వలె మీరు కూడా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని మీకు చెప్పిన రీతిగా మమ్మల్ని మేము సంసిద్ధులు చేసుకుంటున్నాం నాయన. మరి హిజ్కియాకి నాయన చూపించిన విధానంలో ఒక పరమైన సూచన, మీరైతే మాకు ఇచ్చినది మీరెప్పుడు మాకు తోడై ఉంటారనే సూచన కనుక ఆ సూచన గుర్తుపెట్టుకొని నాయన మా జీవితంలో నీ వెలుగు చూసి మేమందరము మా చీకటిని తొలగించుకొని కొరకు నిలబడేటువంటి శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.